నమస్కారం. భక్తి మార్గం ఛానల్కు స్వాగతం. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 12వ తేదీ నుండి ఫిబ్రవరి 18వ తేదీ వరకు వారరాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి వార ఫలాలు. ఫిబ్రవరి 12వ తేదీ 2024 నుండి 18వ తేదీ ఫిబ్రవరి 2024 వరకు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు పనిలో ఏకాగ్రతను కొనసాగించడం కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యం పూర్తిగా ఉత్సాహంగా ఉండదు. దీని కారణంగా మీరు మందులు తీసుకోవాల్సి రావచ్చు. మరియు దీని కారణంగా మీ రుచి మరియు స్వభావం సాధారణంగా కంటే కొంచెం అధ్వానంగా ఉంటుంది. మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ వారం మీకు ముఖ్యమైనది మరియు మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు బహుశా ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులు పొందుతారు. ఇది మీకు మంచి స్థాయి లాభాన్ని ఇస్తుంది. కొంతమందికి కుటుంబంలో కొత్త అతిథి రాక వేడుకలు మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది ఇంట్లో కొత్త వంటకాలతో ప్రయోగాలు చేసే కొన్ని ఆహ్లాదకరమైన క్షణాలను తెస్తుంది. మరియు అదే సమయంలో చాలా కాలం తర్వాత మీరు మొత్తం కుటుంబంతో కూర్చుని సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు. చంద్రుని రాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండబడినందున వృత్తిపరమైన దృక్కోణం నుండి ఈ వారం మీకు చాలా మంచిది. ఈ రాశి చక్రం యొక్క వ్యాపారవేత్తల గురించి మాట్లాడినట్లయితే వారు మంచి ఫలితాలలో సంతృప్తి చెందుతారు. పని చేస్తున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారికి బహుళజాతి కంపెనీలో పనిచేసే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు తమ బలహీనతను అధిగమించి ముందుకు సాగే వారం అత్యంత ముఖ్యమైనది. ఈ సందర్భంలో మీరు మీ బలమైన మరియు బలహీనమైన రెండు వైపులా గుర్తించాలి మరియు తదనుగుణంగా మీ షెడ్యూల్ను నిర్వహించాలి. మొత్తం మీద కష్టపడి పనిచేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది మరియు కొన్ని సమయాల్లో కొంతమంది విద్యార్థులు మంచి సమయం కోసం వేచి ఉండవలసి ఉంటుంది. పరిహారం: మంగళవారం నాడు నరసింహస్వామిని పూజించండి. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 12వ తేదీ నుండి ఫిబ్రవరి 18వ తేదీ వరకు వృషభ రాశి వారి వార ఫలాలు. ఈ వారం మీరు మరింత ఎమోషనల్ మూడ్ కలిగి ఉంటారు. దీని కారణంగా మీరు ఇతరులతో బహిరంగ మాట్లాడడానికి లేదా కమ్యూనికేట్ చేయడానికి కొంత సంకోచించవచ్చు. చంద్రరాశికి సంబంధించి రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల అటువంటి పరిస్థితుల్లో మీరు ఒత్తిడిని గురి కాకుండా ఉండాలంటే మీరు గతాన్ని తొలగించి కొత్త ప్రారంభానికి ప్రయత్నించడం మంచిది. ఈ వారం మీరు మంచి ఆర్థిక లాభాన్ని పొందుతారు. కానీ లాభాలతో పాటు మీ మనస్సు వివిధ రకాల పెట్టుబడులతో కూడా పాలు పంచుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు ఏ రకమైన పెట్టుబడి పెట్టినట్లయితే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది మరియు భాగస్వామ్య వ్యాపారాలు మరియు తెలివైన ఆర్థిక పథకాలలో ఇప్పుడు పెట్టుబడి పెట్టకుండా ఉండమని మీకు సూచించబడింది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ డబ్బును అవసరమైన విషయాలకు ఖర్చు చేయడం వల్ల మీ తల్లిదండ్రులకు కోపం వస్తుంది. దీనివల్ల వారు తిట్టడంతో పాటు ఇతర సభ్యుల మధ్య ప్రశ్నోత్తరాల పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో ఈ రాశిలోకి ఉద్యోగ హోల్డర్లు తమ ప్రతిభను రంగంలో పూర్తిగా ఉపయోగించుకోలేరు. దీని కారణంగా మీరు మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులకు ఎదుర్కోవచ్చు. మీరు మంచి లేదా పెద్ద కళాశాలలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా వెళ్లాలని ఆలోచించినట్లయితే ఈ సమయంలో అవకాశాలు కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికోసం చాలామంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మద్దతును కోరుకోవలసి ఉంటుంది. అయితే ఈ కాలంలో ఏ కారణం చేతనైనా షార్ట్ కట్స్ తీసుకోకుండా ఉండండి, లేకుంటే జీవితాంతం పశ్చాత్తాప పడవలసి రావచ్చు. పరిహారం: శుక్రవారం రోజున వృద్ధురాలికి పెరుగన్నం దానం చేయండి. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు మిథున రాశి వారి వార ఫలాలు. మిథున రాశి వారికి సంబంధించి 50 ఏళ్లు దాటిన ఈ రాశి వారి స్థానికులు ఈ కాలంలో నాడీ వ్యవస్థ మరియు జీర్ణక్రియను సంబంధించిన పూర్వ సమస్యల నుండి బయటపడగలరు. ఎందుకంటే వారు మంచి దినచర్యలను అవలంబిస్తారు. ఇది వారికి ఈ సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు సృజనాత్మక ఆలోచనలతో నిండి మంచి లాభాలను పొందగలుగుతారు. డబ్బు సంపాదించడానికి వాటిని బాగా ఉపయోగించడం ద్వారా. అయితే ఈలోపు ప్రతి పత్రంపై సంతకం చేసే ముందు మీరు వాటిని హాయిగా చదవమని కూడా సలహా ఇస్తారు. ఈ వారం కుటుంబ సభ్యులపై మీ నియంత్రణ కొనసాగించడం, వారిపై మీ నిబంధనలు విధించడం
మరియు వారి మాట వినకపోవడం వంటి మీ ధోరణి మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. ఈ కారణంగా మీ కుటుంబంలోని వ్యక్తులతో వాదనలు సాధ్యమే. దీనివల్ల మీరు ఇష్టం లేకపోయినా వారి విమర్శలను ఎదుర్కోవాల్సి రావచ్చు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు మీ రాశిచక్రం కోసం కెరీర్ అంచనాల గురించి మాట్లాడినట్లయితే ఈ వారం పని రంగంలో స్థానికులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి పనిని కొత్త శక్తితో మరియు శక్తితో చేయగలుగుతారు. డబ్బు సంపాదించడానికి వాటిని బాగా ఉపయోగించడం ద్వారా. అయితే ఈలోపు ప్రతి పత్రంపై సంతకం చేసే ముందు మీరు వాటిని హాయిగా చదవమని కూడా సలహా ఇస్తారు. ఈ వారం కుటుంబ సభ్యులపై మీ నియంత్రణ కొనసాగించడం, వారిపై మీ నిబంధనలు విధించడం మరియు వారి మాట వినకపోవడం వంటి మీ ధోరణి మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. ఈ కారణంగా మీ కుటుంబంలోని వ్యక్తులతో వాదనలు సాధ్యమే. దీనివల్ల మీరు ఇష్టం లేకపోయినా వారి విమర్శలను ఎదుర్కోవాల్సి రావచ్చు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండటం వల్ల మీరు మీ రాశిచక్రం కోసం కెరీర్ అంచనాల గురించి మాట్లాడినట్లయితే ఈ వారం పని రంగంలో స్థానికులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి పనిని కొత్త శక్తితో మరియు శక్తితో చేయగలుగుతారు. ఈ మొత్తంలో హార్డ్వేర్ మరియు ఎలక్ట్రానిక్స్ కంపెనీ సెక్టరీల, సోషల్ సర్వీసెస్ సెక్టరీలు చదువుతున్న వారు ఈ వారం తమ విద్య కోసం కొంత అదనపు డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీ మనస్సులో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీరు హఠాత్తుగా కుటుంబం నుండి డబ్బును ఎలా డిమాండ్ చేయవచ్చు. పరిహారం: గురువారం రోజు పేద పిల్లలకు నోట్బుక్లను దానం చేయండి. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు కర్కాటక రాశి వారి వార ఫలాలు. మీరు ఈ వారం సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ మీరు ఖచ్చితంగా మీ మొండి మరియు మొండి వైఖరిని దాటివేయాలి. ఎందుకంటే దీనితో మీరు సమయం వృధా చేసుకోవడంతో పాటు ఇతరులతో మీ మంచి సంబంధాలను పాడు చేయవలసి ఉంటుంది. జీవితంలో డబ్బుకు ఉన్న ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోలేరని గమనించబడింది. కానీ ఈ వారం మీరు డబ్బు యొక్క ప్రాముఖ్యత బాగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు చాలా డబ్బు అవసరం అవుతుంది, కానీ మీకు అది సరిపోదు. అలాగే ఈ సందర్భంలో మీరు ఏ స్నేహితుల నుండి ఆర్థిక సహాయాన్ని ఆశించలేరు. చంద్రరాశికి సంబంధించి కేతువు 3వ ఇంట్లో ఉండటం వల్ల మీరు సామాజిక పండుగలలో పాల్గొనడం వల్ల సమాజంలోని అనేక మంది ప్రభావితమైన వ్యక్తులతో స్నేహితంగా ఉండటానికి మీరు అవకాశం లభిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాలన్నీ మీ చేతుల్లోకి వెళ్ళనివ్వద్దు. వాటిని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండబడినందున మీరు మీ కృషి ద్వారా మీ కార్యాలయంలో మాట్లాడగలరు. అంటే అది వ్యాపారమైనా లేదా ఉద్యోగమైనా మీ ప్రణాళికలు మరియు ఊహ్యలు మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇతరులు మీ ఆలోచనల పట్ల శ్రద్ధ చూపటం చూడవచ్చు మరియు ఇది మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ వ్యక్తిగత సమస్యల వల్ల చదువుపై దృష్టి సారించకపోవడం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండడం మరియు యోగా మరియు ధ్యానం చేయండి. పరిహారం: ప్రతిరోజు దుర్గా చాలీసా జపించండి. నమస్కారం. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు సింహరాశి వారి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని సప్తమంలో ఉండటం వల్ల ఈ వారం స్థానికులలో కొంతమంది ఆరోగ్య సమస్యలు కారణంగా ఆసుపత్రిని సందర్శించవలసి ఉంటుంది. అందువల్ల మీరు మొదటి నుండి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎప్పటిలాగే మీరు ఈ వారం కూడా చాలా సానుకూలతలతో మీ ఇంటి నుండి బయటకు వెళతారు. అయితే ఏదైనా విలువైన వస్తువు దొంగలించబడిన కారణంగా మీ మానసిక స్థితి చెడిపోవచ్చు. దీని కారణంగా మీ స్వభావంలో మార్పు కనిపిస్తుంది మరియు మీరు ఇతరులతో వాదనలు మరియు వివాదాలకు దిగే అవకాశం ఉంది. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల కొంతమందికి కుటుంబంలో కొత్త అధిక రాక వేడుకలు మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది ఇంట్లో కొత్త వంటకాలతో ప్రయోగాలు చేసే కొన్ని ఆహ్లాదకరమైన క్షణాలను తెస్తుంది మరియు అదే సమయంలో చాలా కాలం తర్వాత మీరు మొత్తం కుటుంబంతో కూర్చుని సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు. కార్యాలయంలో అకస్మాత్తుగా కొన్ని ముఖ్యమైన పాత్రలు మరియు బాధ్యతలను నిర్వహించమని మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. ఈ వారం మీరు పూర్తిగా విజయవంతం కాలేరు. అటువంటి పరిస్థితుల్లో మీరు అలాంటి కొన్ని నిర్ణయాలు హఠాత్తుగా తీసుకోవచ్చు.
ఇది భవిష్యత్తులో మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మీరు ఈ వారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే సమయం మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు మునుపటి కంటే కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మాత్రమే మీరు మంచి ఫలితాలను పొందుతారు. అటువంటి పరిస్థితుల్లో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మరియు సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు కన్యరాశి వారి వార ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో కేతు ఉండటం వలన ఈ సమయంలో మీ రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి అవసరమైతే అనారోగ్యంతో పడే ముందు మందులు తీసుకోండి. కానీ మీరు ఇంట్లో మీ స్వంతంగా ప్రతి సమస్యకు చికిత్స చేయకుండా ఉండాలి. మీరు ఈ వారం ఏటీఎం నుండి డబ్బుని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ డబ్బు లేదా ఆ వాలెట్ పోవచ్చు. అందువల్ల అటువంటి ప్రతికూలతను నివారించడానికి మీరు మీతో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఈ విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు చాలా నష్టం వాటిల్లుతుంది. ఈ వారం మీరు కుటుంబంలోని పిల్లలతో గతంలో ఉన్న అన్ని రకాల అపార్థాలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. మీరు వారితో కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేస్తారు మరియు మీ పెద్దలు మీ ప్రయత్నాలను గర్వపడతారు. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ వారం వారి కెరీర్లో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు కావాల్సిన ఫలాలు అందుతాయి. అలాగే ఈ సమయాలు మీ కెరీర్ మరియు వృత్తి జీవితంలో విజయాన్ని అందిస్తాయి. మీ లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి మీకు అపారమైన దిశాత్మక బలం మరియు సామర్థ్యాన్ని అందిస్తాయి. సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించగలరు. కాబట్టి వారి తల్లిదండ్రులు వారి గురించి గర్వపడతారు. దీనితో పాటు ఉన్నత విద్య కోసం సరైన కెరీర్ ఎంపికను ఎంచుకోవడంలో వారు చాలా వరకు ఇబ్బందుల నుండి బయటపడగలరు. పరిహారం: శనివారం రాహుగ్రహం కోసం యాగహవనం చేయండి. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు తులారాశి వారి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది క్రీడలు మరియు బహిరంగ కార్యక్రమాలలో పాల్గొనడానికి మీకు సహాయపడుతుంది మరియు మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందగలుగుతారు. ఈ వారం ప్రార్థనలు మరియు అదృష్టం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి. చంద్రుని రాశికి సంబంధించి రాహువు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈసారి అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. దీని కారణంగా మీ మునుపటి రోజు శ్రమ కూడా ఫలిస్తుంది మరియు మీ ప్రతి రుణాన్ని తిరిగి చెల్లించడంలో మీరు విజయం సాధిస్తారు. మీరు ఈ వారం మీ స్నేహితుల మద్దతు పొందుతారు. కానీ కుటుంబ సభ్యులతో చిన్న విషయంలో అభిప్రాయ భేదాలు ఇంట్లో శాంతికి భంగం కలిగిస్తాయి. దీని కారణంగా వారి పట్ల మీ మనస్సులో అనుకూల భావాలు తలెత్తుతాయి. ఈ వారం వ్యాపారాలు తమ వ్యాపారానికి సంబంధించిన ఏదైనా పంచుకోకుండా ఉంటారు. మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మీ ప్లాన్ని ఎవరితోనైనా పంచుకోవడం కూడా కొన్నిసార్లు మిమ్మల్ని కష్టాలలోకి నెట్టవచ్చు. వారం చాలా అనుకూలంగా ఉంటుంది మరియు మీ తల్లిదండ్రులు మీ ప్రయత్నాలకు గర్వపడతారు. ఫలితంగా మీరు వారి నుండి ల్యాప్టాప్ లేదా పుస్తకాన్ని బహుమతిగా పొందే అవకాశాలు ఉన్నాయి మరియు ఇది మిమ్మల్ని అధిక ఏకాగ్రతతో చదువుకునేలా చేస్తుంది. పరిహారం: శనివారం రాహుగ్రహం కోసం యాగహవనం చేయండి. నమస్కారం. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు వృశ్చిక రాశి వారి వార ఫలాలు. ఈ వారం మీ మంచి ఆరోగ్యం కారణంగా మీరు కొత్తది నేర్చుకునే వయస్సులో ఉన్నారని భావించే వారికి మీరు తప్పుగా నిరూపించుకోగలుగుతారు. ఎందుకంటే మీరు ఉత్సాహంతో ఉంటారు మరియు తద్వారా మీరు విషయాలు నేర్చుకోగలుగుతారు. మీ తెలివితో సులభంగా చంద్రునికి సంబంధించి కేతు 11వ ఇంట్లో ఉండడం వల్ల స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి ఈ వారం విశేష విజయాన్ని అందించబోతుంది. ఎందుకంటే వారు ఎప్పుడూ ఆలోచించని మూలాల నుండి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే వారు తొందరపడి పెద్ద పెట్టుబడి పెట్టనవసరం లేదు. లేకపోతే ఈ లాభం కూడా నష్టంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో మీరు మీ వారం కొన్ని విశ్రాంతి క్షణాలను గడపగలుగుతారు. చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ వారం వారి కెరీర్లో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు కావాల్సిన ఫలాలు అందుతాయి. అలాగే ఈ సమయాలు మీ కెరీర్ మరియు వృత్తి జీవితంలో విజయాన్ని అందిస్తాయి.
మీ లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి మీకు అపారమైన దిశాత్మక బలం మరియు సామర్థ్యాన్ని అందిస్తాయి. మీ విద్య జాతకం ప్రకారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ పరీక్షలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ కుటుంబం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అలాగే మీరు మీ ఉపాధ్యాయులు లేదా గురువులలో ఒకరి నుండి విజ్ఞాన బహుమతిగా మంచి పుస్తకం లేదా కీని పొందుతారు. పరిహారం: శనివారం రాహుగ్రహం కోసం యాగహవనం చేయండి. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు ధనుస్సు రాశి వారి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో మీ కుటుంబంలోని సభ్యుని ఆరోగ్యం మెరుగుపడుతుందని మీరు చూస్తారు. ఇది మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతుంది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలైనంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకోండి మరియు వారితో క్రమం తప్పకుండా యోగ సాధన చేయండి. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీరు ఉద్యోగాలలో సంబంధం కలిగి ఉంటే మీరు మీ గత ప్రయత్నాలు ఆధారంగా ఇంక్రిమెంట్లను పొందుతారు. దీనితో పాటు మీరు నిరుద్యోగులైతే మీకు మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వస్తుందని సంయోగాలు ఉన్నాయి. అందువల్ల మీరు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు విషయాలు దూరంగా ఉండనివ్వద్దు. ఈ వారం మీ రహస్యాలలో ఏదైనా కుటుంబ సభ్యునికి బహిర్గతం కావచ్చు. దాని కారణంగా మీరు చాలా ఇబ్బంది పడతారు. దీనివల్ల సభ్యుల్లో కూడా మీ ఇమేజ్ దెబ్బతింటుంది. ఈ వారం ప్రేమ కోసం అన్వేషణలో ఒంటరి వ్యక్తులు ఎవరినైనా గుడ్డిగా విశ్వసిస్తారు. దీని కారణంగా వారు తరువాత ఫలితాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ సమయంలో మీ మనస్సుని ఉపయోగించమని మీకు సూచించబడింది. మీరు నిరుద్యోగులైతే ఈ వారం మీరు ఉద్యోగం పొందడానికి చాలా మంది అవకాశాలను పొందుతారు మరియు వారం మధ్యలో మీరు పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయాన్ని పొందవచ్చు. అయితే దీనికోసం మీరు మీ స్నేహితుల సర్కిల్ను మెరుగుపరచాలి మరియు వారి విద్య గురించి కూడా తీవ్రంగా ఆలోచించే వ్యక్తులతో సంభాషించాలి. లేకపోతే మీ మనసు తెలివిగా సంచరించవచ్చు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం గురవే నమః అని జపించండి. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు మకర రాశి వారి వార ఫలాలు. ఈ వారం గర్భిణీ స్త్రీలందరూ కొన్ని రోజువారీ కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ నిర్లక్ష్యం మీకు ఇబ్బందిని అందించాలని మీరు కోరుకోకపోయినా అది మీకు సమస్యలకు మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం చిన్న స్థిరాస్తి మరియు ఆర్థిక లావాదేవీలు చేయడానికి చాలా అనుకూలమైనది. అయితే ప్రస్తుతానికి పెద్దగా పెట్టుబడి పెట్టడం మానుకోండి మరియు అలా చేయడం సాధ్యం కాకపోతే వృద్ధులు లేదా అనుభవజ్ఞులు సహాయం కోరిన తర్వాత ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టమని మీకు సలహా ఇస్తారు. ఈ వారం కుటుంబ సభ్యులలో ఆహ్లాదకరమైన సమయంగా ఉంటుంది. వినోదం సహాయంతో మీరు ఇంటి వాతావరణాన్ని తేలికగా మరియు ఆహ్లాదకరంగా మారుస్తారు. దీంతో వారం చివరి భాగంలో అకస్మాత్తుగా దూరపు బంధువు నుంచి ఏదైనా శుభవార్త వచ్చినా కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని పంచుతుంది. ఈ రాశిచక్రం యొక్క స్థానికులు తమ తోబుట్టువులతో ఇంట్లో ఈ వారం పని నుండి విరామం పొందవచ్చు మరియు సినిమా లేదా మ్యాచ్ చూడాలనే కోరిక ప్రబలంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీరు ఇంటి వ్యక్తుల మధ్య ప్రేమ మరియు సామరస్యాన్ని పెంచుకోగలుగుతారు. అయితే ఇది కార్యాలయంలో మీ ఇమేజ్ను ప్రభావితం చేస్తుంది. విద్యార్థులు ఈ వారం ఉపాధ్యాయులు ఆగ్రహాన్ని ఎదుర్కొంటారు. ఎందుకంటే మీరు వారి అంచనాలకు అనుగుణంగా ఏదైనా పాఠాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతారనే భయంతో ఇది వారి ముందు ఉన్న మీ చిత్రాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం హనుమతే నమః అని జపించండి. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు కుంభరాశి వారి వార ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో శని ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఈ కాలం మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోరు. అయినప్పటికీ మీరు రోజు వ్యాయామం చేయాలని మరియు మీ సరైన ఆహారాన్ని కట్టుబడి ఉండాలని సూచించారు. చంద్రుని రాశికి సంబంధించి రాహు 2వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక జీవితంలో ఈ వారం మీరు కొత్త ఉత్తేజకరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని కనుగొంటారు. ఇది మీకు మంచి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే చాలా బలంగా మారినట్లు కనిపిస్తుంది. ఈ వారం కుటుంబ సభ్యులకు ఆహ్లాదకరమైన సమయంగా ఉంటుంది. వినోదం సహాయంతో మీరు ఇంటి వాతావరణాన్ని తేలికగా మరియు ఆహ్లాదకరంగా మారుస్తారు.
దీంతో వారం చివరి భాగంలో అకస్మాత్తుగా దూరపు బంధువు నుంచి ఏదైనా శుభవార్త వచ్చినా కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని పంచుతుంది. ఈ వారం మీరు వేరే పని విధానాన్ని కలిగి ఉంటారు మరియు ఈ సామర్థ్యం ఇతరులను ఆకర్షిస్తుంది. మీరు వ్యాపారంతో అనుబంధం కలిగి ఉంటే మీరు అధిక ప్రయోజనం పొందుతారు మరియు కొత్త పెట్టుబడిదారులకు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇది భవిష్యత్తులో ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడుతుంది మరియు ఇతరులు మీ వైపు చూస్తారు. ఈ సమయంలో ఐటీ, ఇంజనీరింగ్ తదితరాలు చదివే విద్యార్థులు తక్కువ శ్రమతోనైనా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ సమయంలో గ్రహ కలయికల ప్రకారం మీరు ఏ పరీక్ష ఇచ్చినా మంచి గ్రేడ్ను సాధించడం ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం మీకు లభిస్తుంది. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి. ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు మీనరాశి వారి వార ఫలాలు. మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఎక్కడికో ప్రయాణించవలసి రావచ్చు. తద్వారా మీరు అలసట మరియు ఒత్తిడికి గురవుతారు. అందువల్ల మీరు ఎటువంటి ప్రయాణాలను వెళ్లకుండా ఉండటం మరియు మీ శరీరానికి ఎక్కువ విశ్రాంతి ఇవ్వడం మంచిది. చంద్రరాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం వ్యాపారులు పని విషయంలో వేరే రాష్ట్రానికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ వారు ఊహించని దానికంటే చాలా ఎక్కువ డబ్బు వృధా చేస్తారు. ఈ వారం మీ తల్లి దీర్ఘకాలిక వ్యాధి నుండి విముక్తి పొందుతుంది మరియు దీని వలన మీరు ఆమెతో ఎక్కువ సమయం గడపవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుదల గమనించిన తరువాత మతపరమైన ప్రదేశాన్ని సందర్శించడానికి లేదా విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేయవచ్చు. అయితే ఈ సమయంలో మీరు వారి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మొత్తం మీరు మీ వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధించగలరు. ఇదే కాకుండా మీ రాశి చక్రంలో అనుకూలమైన గ్రహాల ఉనికిని కూడా మీరు మీ కార్యాలయంలో కష్టపడి మరింత ఉత్పాదక మరియు సమర్థవంతంగా ఉద్భవిస్తారని చూపిస్తుంది. మరియు ఇదే దౌత్య మరియు తెలివైన ప్రవర్తన మీకు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. అలాగే మీరు సీనియర్ మేనేజ్మెంట్ నుండి ప్రశంసలు పొందుతారు. ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ సబ్జెక్ట్లో కొన్నింటిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ వారు దాని నుండి విజయం సాధించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. అటువంటి పరిస్థితుల్లో వారు నిరంతరం కష్టపడవలసి ఉంటుంది మరియు వారి లక్ష్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పరిహారం: మంగళవారం నాడు కేతుగ్రహం కోసం యాగహవనం చేయండి.